ఈ నెల 4వ తేదీన ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణలో భాగంగా 144 సెక్షన్ యాక్ట్ 30 అమల్లో ఉందని లాలాపేట ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. అదేవిధంగా విజయోత్సవ ర్యాలీలను ఎలక్షన్ కమిషన్ బ్యాన్ చేసిందని చెప్పారు. ఎన్నికల ఫలితాలు ఎలా ఉన్నా ప్రతి ఒక్కరూ సహనంతో ఉండాలన్నారు. భావోద్వేగాలతో అల్లర్లకు పాల్పడే వారిపై పోలీసు శాఖ కఠిన చర్యలు తీసుకుంటుందని హెచ్చరించారు. ఇందులో భాగంగా లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని రాజకీయ పార్టీ నేతలందరికీ నోటీసులు జారీ చేశారు. కౌంటింగ్ రోజున రాజకీయ పార్టీ నేతలందరూ ఎన్నికల నియమావళిని విధిగా పాటించాలన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎన్నికల ప్రక్రియ ప్రధానమైనదని, దీన్ని గౌరవించాల్సిన బాధ్యత పౌర సమాజంపై ఉందన్నారు. ఈస్ట్ సబ్ డివిజన్ లాలాపేట పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓ గారు, అలాగే ఈస్ట్ డిఎస్పీ గారు, ఏఎస్పీ గారు ఆదేశాలతో మేము లాలాపేట పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న అందరి నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులకు నోటీస్ సర్వ్ చేయటమైనది. ఇది ఎందుకనగా రేపు 4వ తేదీ ఈ 2024 సార్వత్రిక ఎన్నికల కౌంటింగ్ సందర్భంగా ఎటువంటి సభలు, సమావేశాలు, ఉత్సవ ఊరేగింపులు నిర్వహించకుండా, అలాగే ఎటువంటి అల్లర్లు సృష్టించకుండా, గెలిచిన పార్టీ వాళ్ళు ఓడిన పార్టీ వారిని కామెంట్ చేయకుండా, అలాగే గెలిచాం కదా అని ఈ టపాసులకు బాణసంచాలు కార్చడం, టపాసులు పేల్చడం, అలాగే ఇతర పబ్లిక్కి ఇబ్బంది కలగనీయకుండా, శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలగకుండా శాంతి భద్రతను అదుపులో ఉంచేందుకు మేము ఈ నోటీసులు నాయకులకు సర్వ్ చేసి, వారి కింద ఉన్న కార్యకర్తలందరికీ వారి ద్వారా ఈ సమాచారాన్ని చేరవేసి, 3 అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు ఎక్కడ కూడా గుమికూడి ఉండి మీటింగ్ లాంటివి పెట్టకుండా ఉండేందుకు ముఖ్యంగా ఈ యొక్క నోటీసు సారాంశం. ఈ నోటీసును మా జిల్లా ఎస్పీ గారు అందరికీ సర్వ్ చేసి, శాంతి భద్రతలు పరిరక్షించే విధంగా ప్రజలతో సమాయత్తమై ప్రజల అందరికీ ఎక్స్ప్లెయిన్ చేసి, వాళ్ళందరికీ తెలియపరిచి శాంతి భద్రతలు కాపాడేందుకు పోలీసులకు సహకరించవలసిందిగా కోరడమైంది. ఎవరెవరికి ఇస్తున్నారు సార్ నోటీసులు? టీడీపీ లీడర్సు, వైఎస్ఆర్సీపీ లీడర్సు, అలాగే జనసేన మెయిన్ ముఖ్య నాయకులు, మన డిఎస్ నగరు, లాంచెస్టర్ రోడ్డు, ఎల్ఆర్ కాలనీ, నల్ల చెరువు, సంపత్ నగరు, ఈ ఏరియాలకు సంబంధించి అందరి నాయకులకు మేము ఈ నోటీసులు సర్వ్ చేయడం అనేది.